నారద మహర్షుల వారు ఇలా సెలవిచ్చారు. తనయుడు రామరమణుడు జానకి రమణుడు అతడే శ్రీరాముడు. శ్రీరాముడు ఆయనే మన రామాయణ మహాకావ్యానికి కథానాయకుడు. రామాయణం అంటే రామ అయనం, రాముడు నడిచిన మార్గము. అంటే మనం ఎప్పుడు ఎలా నడుచుకోవాలో, ఎప్పుడు ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో చెప్పే ధర్మశాస్త్రం. అడుగడుగునా మనల్ని చెడుదారికి లాగే ఆశలకు లొంగకుండా, మనం జంతువులుగా రాక్షసులుగా దిగజారిపోకుండా, మానవ జాతి అంతా సుఖంగా సంతోషంగా ఉండాలంటే మనం పాటించవలసిన ధర్మాలు, నాగరిక నియమాలు తెలియజెప్పే పుణ్య కథ. రామాయణంలోని పాత్రల వలన మీరు తెలుసుకున్నది చెప్పండి. దశరథ మహారాజు ఆడి తప్పనివాడు. తన భార్య కైకకిచ్చిన వరం కోసం తన ప్రాణం కన్నా ఎక్కువైన కన్న కొడుకు రాముణ్ణి అడవులకు పంపించాడు. ఆ బాధతో ప్రాణాలు విడిచాడు. అంటే మన ప్రాణం పోయినా సరే ఎన్నడూ ఇచ్చిన మాట తప్పరాదు. ఆయన కుమారుడు రాముడు, ఆయన కూడా సత్యపరాక్రముడే. ఒకే బాణం, ఒకే మాట, ఒకే పత్ని. తండ్రి మాటను నిలపడం కోసం తాను రాజ్యం వద్దని అడవులకు వెళ్లి కష్టాలు అనుభవించాడు. అంటే తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించాలి. ఇక సీతాదేవి మహాపతివ్రత. భర్త అడవులకు వెళితే రాణివాసపు సుఖాలు వద్దని తాను కూడా నీడలాగా వెంట వెళ్లి పడరాని కష్టాలు పడింది. అంతేకాదు, ఆ రావణాసురుడు ఆమెను చెరపట్టి లంకలో పెట్టినా, మహారాణిని చేస్తానని ఆశ పెట్టినా, చంపివేస్తానని భయపెట్టినా చలించలేదు. ఆ రాక్షసుడిని ఒక గట్టి పరకలా తిరస్కరించింది. రాముడిని నమ్మింది. ఆయనే వచ్చి కాపాడగలడనే నమ్మకంతో నిద్రాహారాలు మాని ఆయన్నే ధ్యానించింది. చివరకు కష్టాలు గట్టెక్కి భర్తను చేరుకుంది. మరి రావణాసురుడు పరస్త్రీని కోరినందుకు, తప్పు చేసినందుకు నాశనమైపోయాడు. తానే కాదు, తన బంధుమిత్ర పరివారాలను కూడా బలి చేశాడు. రాముడి కథలో తండ్రి కొడుకులు భార్యాభర్తల అనుబంధం వలనే అన్నదమ్ముల ప్రేమను, వినయ విధేయతలను కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అన్న సేవ కోసం అడవులకు వెళ్లిన లక్ష్మణుడు రాజ్యం తనకిచ్చినా తీసుకోకుండా రామబంటుగానే సేవించిన భరతుడు. ఆహా, ఎంత గొప్ప సోదరులు! ఇట్టి వారి అడుగుజాడలను అనుసరించి మనమందరం నడవాలి. ఈ పుణ్యకథను మీరు లోకమంతా ప్రచారం చెయ్యాలి. చిన్న పెద్ద అందరూ ఈ కథను వినాలి, పాడాలి, పాడించాలి. రాముడు చూపిన బాటలో అందరూ నడవాలి. గుండె గుండెలో గుడి కట్టాలి. అందులో సీతారాములను నిలబెట్టి పూజలు చెయ్యాలి, చేయించాలి. ఏది మరొకసారి గానం చేయండి. ఆ
బాలవీరులారా, రాజ్య రక్షణ దుష్ట శిక్షణల కోసం ఏర్పరిచిన విలువిద్యలు పూర్వభాగం అనగా శస్త్ర విద్యను మీరు చక్కగా సాధన చేశారు. ఇప్పుడు ఉత్తర భాగం అనగా అస్త్ర విద్యను మీకు ఉపదేశిస్తున్నాను. ఇది శస్త్ర విద్య కన్నా గొప్పదా? వేరైనదా? కత్తి గురి ఖండసిరి ఉన్నవారు కేవలం ఆయుధాలతో పోరాడేవి శస్త్రాలు, బాణం, కత్తి, గద, ఈటె మొదలైనవి. కానీ అస్త్రాలు మంత్రశక్తులు కలవి. గాలి, నీరు, నిప్పు, తేజస్సు వీటిని మంత్రించి ఆయుధాలుగా ప్రయోగించేదే అస్త్ర విద్య. వాయువ్య, ఆగ్నేయ, వారుణ, బ్రహ్మాస్త్రాది అస్త్రాలను ప్రయోగ ఉపసంహారాలతో మీకు ఉపదేశిస్తాను, గ్రహించండి. క్రుద్ధోగ్రపాలక్ష